మీరు సింగరేణి ఎలక్ట్రికల్ విభాగానికి కనుక మీరు ప్రిపేర్ అవుతున్నారా? అయితే కేవలం 999 రూపాయలకే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ కోర్సును మీకోసం అందిస్తుంది. దీనికి ఎలిజిబుల్ ఎవరండి అంటే 10th క్లాస్ పూర్తి చేసి ఐటీఐ మరియు ఎలక్ట్రికల్ విభాగంలో అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి మాత్రమే దీనిలో ఎలిజిబిలిటీ ఉంది. దాంతో పాటుగా సింగరేణి విభాగానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఫోర్మెన్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించినటువంటి కోర్సును కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరుగుతుంది. ఈ ప్రైస్ అనేది కేవలం 699 రూపాయలకే మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందిస్తుంది. ఆర్ఆర్బి ఏఎల్పి విభాగానికి సంబంధించి ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్లో కానీ మరియు ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి CBT1 CBT2 ఎగ్జామ్కు మీరు గనక ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ అందరి కోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ వీడియోస్ని కేవలం 999 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 విభాగానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ లోపల పూర్తి స్థాయిలో పూర్తి కంటెంట్ని మరియు టెస్ట్ సిరీస్లని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వీడియోస్ని, హై క్వాలిటీ ఆఫ్ వీడియోస్ని మీరు గనక చూడాలనుకుంటే కేవలం 699 రూపాయలకే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరుగుతుంది. మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్లో కనుక మీరు స్టోర్లోకి వెళ్ళాక పూర్తి స్థాయిలో ఆ క్లాసెస్ మీకోసం అందించడం జరుగుతుంది. మీ అందరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఇందులోపల పూర్తి విషయాలు ఒకసారి చూడండి, కంటెంట్ చూడండి, చూసి పర్చేజ్ చేసుకోండి. మీరు ఏ మొబైల్ యాప్ కనుక పర్చేజ్ చేసినా, ఏ కోర్సు కనుక పర్చేజ్ చేసినా దాని ప్రీవియస్ హిస్టరీ మరియు దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలనతో చూసిన తర్వాత మాత్రమే కోర్సుని పర్చేజ్ చేయవలసిందిగా కోరడం జరుగుతుంది. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఆర్ఆర్బి ఇవన్నీ కూడా నోటిఫికేషన్స్ పడుతున్నాయి కదా సార్, మరి జూనియర్ లైన్మెన్ విభాగానికి సంబంధించినటువంటి విభాగాలు ఎన్పిడిసిఎల్ లోపల ఎప్పుడు పడే అవకాశాలు ఉన్నాయి? ఎన్పిడిసిఎల్ లోపల జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేవి అతి త్వరలో రాబోతున్నాయి. ఎందుకండి అంటే గతంలో ఉన్నటువంటి 2018లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికే చాలా సమయం డిపార్ట్మెంట్కు పడుతుంది. ఇవాళ కాకుండా రేపైనా కూడా నోటిఫికేషన్ అనేది రావాలి, వచ్చి తీరాలి, పక్కాగా వస్తుంది. డోంట్ వరీ, ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ని మీకోసం మొబైల్ యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ని హైదరాబాద్ మరియు హనుమకొండ లోపల ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక నోటిఫికేషన్ తర్వాత మరొక నోటిఫికేషన్ వస్తుంది. మన నోటిఫికేషన్ వచ్చే టైం వస్తే ఖచ్చితంగా వస్తుంది. మనం చేయవలసిందల్లా మానసికంగా మరియు శారీరకంగా మరియు ఆర్థికంగా 3 రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని సిద్ధంగా ఉండడమే. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయి లోపల టైం వేస్ట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సెట్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి పక్కాగా వస్తుంది. హోప్ ఉంది నాకైతే. మీరు కూడా హోప్ ఉంచుకోండి, చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ఇస్తున్నటువంటి హామీగా అనుకోండి, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ లోపల నోటిఫికేషన్ వస్తుంది, వచ్చి తీరుతుంది పక్కా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఒకవేళ అప్రెంటిస్ చేస్తుంటే సిలబస్కి ఇంకా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కోర్సులు మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలుగా మీకు ఉపయోగం కూడా ఉండడం జరుగుతుంది. ఇవి పూర్తి స్థాయిలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల వచ్చే అంశాలు. ముందుగా ఆర్ఆర్బి కావచ్చు, ఏఎల్పి కావచ్చు, దాంతోపాటుగా సింగరేణి కావచ్చు, ఎగ్జామినేషన్ లోపల వచ్చేటువంటి క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది సార్ అని అడుగుతూ ఉంటారు. ఆ విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. గివెన్ ఏ 250 ఈస్ట్ 5 కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ విత్ అన్ ammeter reading of 2.7 amps. What is the line current in the circuit? సర్క్యూట్లో ఉండేటువంటి లైన్ కరెంట్ ఏమిటి? సాధారణంగా మీరు ఏ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ తీసుకోండి, అది ఏపీ ఈపీడీసీలా, సిపిడిసీలా, వేరెవర్ ఇట్ ఈస్, ఏ ఎగ్జామ్ పేపర్ అయినా తీసుకోండి, ఆర్ఆర్బి ఏఎల్పి కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బి లోపల ట్రాన్స్ఫార్మర్ అనేటువంటి సిలబస్ ఉంది CBT2లో, అందులో కావచ్చు, సింగరేణి ఎగ్జామ్లో కూడా మనకి క్వశ్చన్స్ ఎక్కువగా పడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ వినండి. మనం ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ సిటీ ట్రాన్స్ఫార్మర్. సిటీ అంటే కరెంటు ట్రాన్స్ఫార్మర్ అని పిలుస్తాం. కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. చాలా జాగ్రత్తగా వినాలి. కరెంటు ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఈ సిటీ ట్రాన్స్ఫార్మర్లో ఏ విధంగా క్వశ్చన్ వస్తుంది? ఏ రకమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లో
దాని ప్రైమరీ లోపట ఒకే ఒక వలయం ఉండి అనేక పరిమాణం లోపట లేదా అత్యధిక పరిమాణం లోపట క్రాస్ సెక్షనల్ ఏరియా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏమిటి అని అడుగుతాడు. దానికి మనం సరి అయినటువంటి సమాధానము సిటీ ట్రాన్స్ఫార్మర్. సిటీ ట్రాన్స్ఫార్మర్లో ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు? లైన్ కరెంట్, హై లైన్ కరెంట్ అంటాం. హై లైన్ కరెంటు వాల్యూని స్టెప్ డౌన్ చేయడానికి మరియు స్టెప్ డౌన్ చేసి మెజర్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. దేన్ని? సిటీ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగిస్తారు. సిటీ ట్రాన్స్ఫార్మర్లో 250:5 అన్నాడు కదా, అంటే స్టెప్ డౌన్లో నీకు ఏం ఉపయోగిస్తారంటే 5 amps ఉన్నటువంటి అమ్మీటర్ను ఉపయోగిస్తారు. రేటింగ్ ఎంత ఉండాలి? 5 amps ఉన్నటువంటి అమ్మీటర్ రేటింగ్ను ఉపయోగించి ఆ అమ్మీటర్ని కూడా సర్క్యూట్ లోపల కరెంటుని మెజర్ చేయాలంటే దాన్ని సిరీస్ లోపల కలిపిన తర్వాత మాత్రమే దాన్ని మనం ఏం చేయాలి అంటే సర్క్యూట్కి కలిపిన తర్వాత అది కరెంటుని మెజర్ చేసే అవకాశాలు ఉంటాయి. అమ్మీటర్ని ఎప్పుడైనా సరే సిరీస్ కనెక్షన్లో కలపాలి, వోల్ట్ మీటర్ని ఎప్పుడైనా సరే ప్యారలల్ కనెక్షన్లో కలపాలి అనేటువంటి విషయం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సమాధానం సిటీతో పాటుగా పీటీ ఉంటుంది. పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇక్కడ మనకి 250 అంటే 250కి ఎన్ని టర్న్స్ ఉన్నాయి? చేంజ్ 5 ఉన్నాయి. అంటే దివెన్ మనం చూసినట్లయితే 250:5గా మనం పరిశీలించినట్లయితే 5 ఒకట్ల 5 50ల అంటే మొత్తం ఎంత వస్తుందండి? 250. 250 అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి రేషియో. ఈ 250 రేషియోకి అమ్మీటర్ రీడింగ్ ఎంత చూపించింది? 2.7. అంటే ఇక్కడ నీకు చూపించినటువంటి అమ్మీటర్ రీడింగ్ 2.7 ఇంటూ 50 అంటే మనకి ఎంత వస్తుంది? 52 100 ప్లస్ 7 35 అంటే 135 amps అనేది రావడం జరుగుతుంది. అంటే దీనికి సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే 135 ఆంపియర్లు. సిటీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. ది నెంబర్ ఆఫ్ ఛాన్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అంటాం. మనం ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క రేషియో స్థిరాంకాన్ని మనం కూడా చూసినా కూడా N2/N1 ఈక్వల్స్ టు V2/V1 ఈక్వల్స్ టు E2/E1 ఈక్వల్స్ టు బట్ I1/I2గా వస్తుంది. 1 అంటే ప్రైమరీ, 2 అంటే సెకండరీ అంశాలు. ఇవి డిస్కస్లో భాగంగా ఆన్లైన్ క్లాసెస్ లోపల దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది, మీరు అందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒకసారి. ఫర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ 2 ohms, 4 ohms, 2 ohms అండ్ 8 ohms అంటే ఇచ్చినటువంటి ఓమ్స్ ఎన్ని? 2 ఓములు, 4 ఓములు, 2 ఓములు మరియు 8 ఓములు. దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ద ప్యారలల్లో అనుసంధానం చేశారు. ఎస్, సమాంతర అనుసంధానం. సమాంతర అనుసంధానంలో సూత్రం ఏంటి? 1/R ఈక్వల్స్ 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 ప్లస్ 1/R4. ఇది ప్యారలల్ కనెక్షన్కి సూత్రం. అంటే ఒక నిరోధము మీద మరొక నిరోధము అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. సమాంతర అనుసంధానంలో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ రకంగా సమాంతర అనుసంధానం మీద ప్రశ్నలు ఎలా రెసిస్టర్ల పరంగా చూసుకోవాలి, కెపాసిటర్ల పరంగా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా సమాంతర అనుసంధానం మీద ఏ ఎగ్జామ్లోనైనా కొంచెం క్వశ్చన్స్ అనేవి 1 or 2 బిట్స్ అనేవి పడుతూ ఉంటాయి. మీరు ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్నాం. ఇవ్వబడినటువంటి సర్క్యూట్లో 2 ohm 3 ohm కదా, 2, 4, 2 and 8 కాబట్టి మనం ఒకసారి చూద్దాం. 1/R ఈక్వల్స్ 1/2 ప్లస్ 1/4 1/2 ప్లస్ 1/8గా మనం చూసినప్పుడు దీన్ని మనం ఒకసారి కాసాగు గనక కట్టినట్లయితే 2 1 4 ప్లస్ 2 2 2 అంటే 2 రోజుల 4 4 రోజుల 8 అంటే మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ? 8ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు ఈ 8 అనేది ఎన్నిసార్లు వస్తుంది? ఇది 4 సార్లు ప్లస్ ఇది ఎన్నిసార్లు? ఇది 2 సార్లు వస్తుంది. ఇది ఎన్నిసార్లు? 4 సార్లు. ఇది ఒకసారి.
4 ప్లస్ 2 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 1 11, అంటే 11/8. దీని మీద ఎటువంటి డౌట్ లేదు. అంటే 1/r ఈజ్ ఈక్వల్ 11/8. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఆప్షన్స్ లోపల 8/11 ఉంది, నీకు 11/8 ఉంది. మరి ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటిది? కండక్టెన్స్ కావాలి. కండక్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ద కండక్టెన్స్ principle G equals to 1/r. The reciprocal phenomena of resistance is called conductance. నిరోధం యొక్క ఉత్క్రమ విలువనే కండక్టెన్స్గా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో కూడా మనకు వచ్చేటువంటి సమాధానం ఏంటి? G is equal to 1/r. కాబట్టి ఈ 1/rకి యాస్టీస్గా ఏముంది? 11/r. కాబట్టి ఈ 11 అంటే 11/8 అనేది ఈ యొక్క ఆప్షన్, అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇటువంటివి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యాప్ లోపల ఉండడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఏంటి క్వశ్చన్? ఈ క్వశ్చన్లో రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్స్ ఆఫ్ లెంత్ L అండ్ రేడియస్ R ఈజ్ ప్రపోర్షనల్ టు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ యొక్క రెసిస్టెన్స్కి మరియు లెంత్కి మధ్య ఉన్నటువంటి అంశం, ఈ బిట్టుని టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ పేపర్ 2022 ఎగ్జామ్ పేపర్లో ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా నిర్వహించినటువంటి ఎగ్జామ్ పేపర్లో ఇచ్చాడు. ఏమడిగాడు ఇక్కడ అంటే, రెసిస్టెన్స్ అనేది సింబాలిక్గా చూస్తే ఈ విధంగా చూపిస్తారు. రెసిస్టెన్స్ని ఓంలలో కొలుస్తారు, ఓమ్స్ల లోపల కొలుస్తారు. రెసిస్టెన్స్ అనేది సిరీస్ లోపల ఎక్కువగా ఉంటుంది, అంటే శ్రేణి అనుసంధానము లోపల నిరోధము అధికంగా ఉంటుంది సిరీస్ లోపల. ప్యారలల్ లోపల రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందంటే తక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. అందుకే గ్రౌండ్ లోపట అంటే భూమితో అనుసంధానం చేసేటువంటి ఎలక్ట్రోడ్స్ని ఎప్పుడైనా సరే సమాంతర అనుసంధాన ప్రక్రియ వాడుతారు. ఇళ్లల్లో ఉండేటువంటి టెర్మినల్స్ని ఇచ్చేటప్పుడు కూడా సమాంతర అనుసంధానాన్నే వాడుతారు. కాబట్టి సమాంతర అనుసంధానం ద్వారా రెసిస్టెన్స్ తగ్గడం వల్ల ఆ సర్క్యూట్ మీద పడేటువంటి అదనపు భారం, టెంపరేచర్ లాంటి అంశాలు అనేవి పెరగకుండా ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఏంటి మనకు అడిగిన ప్రశ్న అంటే, నిరోధము R అనేది దాని పొడవుకి Lకి ఎప్పుడూ కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏదైనా కండక్టర్ని చూడండి, ఏదైనా కండక్టర్ని మనం పరిశీలించినప్పుడు దాని పొడవు పెరిగిన కొలది రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఏదైనా కండక్టర్ని మనం పరిశీలించినప్పుడు దాని పొడవు తగ్గితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. అంటే ది లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. పొడవుకి రెసిస్టెన్స్కి ఏ విధమైన సంబంధం ఉంది అని అంటే అనులోమానుపాతంలో ఉంటాయి. ఇంకొక విషయం, ఎందుకండి అంటే ఇవి ఎక్కువ దూరం అవడం వల్ల ఎలక్ట్రాన్ల పైన ప్రెషర్ అవుతుంది, రెసిస్టెన్స్ వాల్యూ పెరుగుతాయి. రెసిస్టెన్స్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. వెరీ ఇంపార్టెంట్. రెసిస్టెన్స్ R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అంటే రెసిస్టెన్స్ అనేది దాని వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఏంటి సార్ అంటే మామూలుగా ఇదేంటిది ఏరియా, ఇప్పుడు ఇదేంటిది ఏరియా. ఈ రెండింటి లోపల 1 and 2ను మనం పరిశీలించినప్పుడు రెండవ దాని యొక్క ఏరియా అనేది ఎక్కువగా ఉండడం వలన రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏరియా గనక పెరిగితే క్రాస్ సెక్షనల్ ఏరియా అంటాం. క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది పెరిగినట్లయితే మనకు రెసిస్టెన్స్ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ద R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. సూత్రం ఏంటి ఇక్కడ? πr². పై అనేది కాన్స్టెంట్. ఇక్కడ చూస్తే R ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఈ లెక్కన మనం చూసినట్లయితే R ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L, R ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r². అంటే ఇక్కడ మనం చూస్తే L/r² వాల్యూ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే L/r². ఇట్ ఈస్ ద C ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే నిరోధము మీద మీరు ఆర్ఆర్బి కావచ్చు, సింగరేణి కావచ్చు, ఏఎల్పికి సంబంధించి కావచ్చు, ఏ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినా, మీరు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ పేపర్ రాసినా జిఎస్ విభాగంలో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి ప్రశ్నలు అనేవి పడుతూ ఉంటాయి. బేసిక్ బిట్లు ఇవి. ద నెక్స్ట్ క్వశ్చన్, 250 volts DC మోటార్ హ్యావింగ్ అన్ ఆర్మేచర్
ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటాం. ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ 0.8 ఓమ్స్ ఇచ్చాడండి. ఆర్మేచర్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత మిత్రమా? 0.8 ఓమ్స్. దెన్ ఆర్మేచర్ కరెంట్ వాల్యూ, అంటే ఆర్మేచర్ కరెంట్ అంటే IA అంటాం. ఆర్మేచర్ కరెంట్ వాల్యూ విషయానికి వస్తే 25 యాంప్స్. 25 యాంప్స్ అనేది ఒకసారి చూద్దాం. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ వాల్యూ? అంటే ఇక్కడ చూస్తే ఒకసారి బాగా వినండి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు చాలా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తాయి. చాలా వినండి ఒకసారి. మనకి ఈ రకమైనటువంటి దాంట్లో పర్టికులర్గా DC మోటార్ హ్యావింగ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇచ్చి ఆర్మేచర్ కరెంట్ ఇచ్చినప్పుడు దాని బ్యాక్ ఈఎంఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, రెండు పదాలు ఇచ్చినప్పుడు పక్కాగా అది షంట్ అని గుర్తుపెట్టుకో. ఏంటది? షంట్. షంట్ మోటార్ అని గుర్తుపెట్టుకోవాలి. షంట్ మోటార్. షంట్ మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ సూత్రం ఏంటి? EB ఈక్వల్స్. షంట్ మోటార్ యొక్క పూర్తి స్థాయిలో షంట్ మోటార్ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ యొక్క సూత్రం EB ఈక్వల్స్ V మైనస్ IA ఇంటూ RA. షంట్ జనరేటర్లో మరి జనరేటెడ్ వోల్టేజ్, జనరేటర్ విషయానికి వస్తే జనరేటెడ్ వోల్టేజ్ ఈక్వేషన్ ఈజీ ఈక్వల్స్ V ప్లస్ IA ఇంటూ RA. చూడండి ఒకసారి ఎంత వేరియేషన్. షంట్ మోటార్లో ఏమొస్తుంది ఇక్కడ అంటే లోడ్ కరెంట్ లేదా లైన్ కరెంట్ ఈక్వల్స్ IA ప్లస్ IF వస్తుంది. కానీ ఇక్కడ షంట్ జనరేటర్ విషయానికి వస్తే IL ఈజ్ ఈక్వల్ IA మైనస్ IF. ఈ టర్మినాలజీని 2022 TS SPDCL ఎగ్జామ్లో అడిగాడు. ఒక జనరేటర్ అనేది మనకి కుడి చేతి నియమం ప్రకారం పనిచేస్తే ఒక మోటార్ అనేది ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం పనిచేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి ఉన్నటువంటి తేడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ విధంగా మోటార్ యొక్క ప్రిన్సిపల్స్ వేరే, జనరేటర్ యొక్క ప్రిన్సిపల్స్ వేరే. జనరేటర్లో జనరేటెడ్ ఈఎంఎఫ్ వాల్యూని మెజర్ చేస్తే మోటార్లో బ్యాక్ ఈఎంఎఫ్ని మనం క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇక్కడ చూడండి EB ఈక్వల్స్ ఈ ప్రిన్సిపల్ V మైనస్ IA ఇంటూ RAగా మనం రాసుకుంటే V వాల్యూ ఈక్వల్స్ 220 మైనస్ IA విలువ ఎంతండి? 25 ఇంటూ 0.8గా చూస్తాం. ఇక్కడ మనం చూస్తే 220 ఇంటూ 0.7 అంటే 16 అంటే మొత్తం 20 వాల్యూ తీస్తే 200 వోల్ట్స్ అనేది మనకి ఇక్కడ ఆర్మేచర్ యొక్క రెసిస్టెన్స్ని, ఆర్మేచర్ యొక్క కరెంటుని మరియు వోల్టేజ్ పరంగా ఫైండ్ అవుట్ చేసినప్పుడు వచ్చినటువంటి బ్యాక్ ఈఎంఎఫ్ విలువ. ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఆప్షన్స్లో 1, 2, 3లో ఏది కరెక్ట్ అండి? C ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ABCDలో C అనేది కరెక్ట్. ఇది చాలా డీటెయిల్గా చదవాలి. ఇక్కడ చూడండి ఒకసారి. DC షంట్ మోటార్ లోపల ఏ విధమైనటువంటి స్పీడ్ని మనం రేటెడ్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ని పొందగలమా అంటే పొందలేం. రేటెడ్ స్పీడ్ కన్నా తక్కువ స్పీడ్ని పొందవచ్చు. రేటెడ్ స్పీడ్ కన్నా అంటే DC షంట్ మోటార్ లోపల ఏ విధమైనటువంటి కంట్రోల్ పద్ధతిని వాడతారు? ఆర్మేచర్ కంట్రోల్ పద్ధతిని వాడతారు. DC సిరీస్ మోటార్ లోపల ఏ విధమైనటువంటి కంట్రోల్ పద్ధతిని వాడతారు? ఫీల్డ్ కంట్రోల్ పద్ధతిని వాడతారు. దానికి దీనికి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి? దానికి మరియు దీనికి మధ్య ఉన్నటువంటి కరెంట్ యొక్క సంబంధం ఏంటి? ద టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ స్క్వేర్. సిరీస్లో ఉంటే టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్మేచర్ కరెంట్ అనేది షంట్లో ఉంటుంది. ఏ విధంగా వస్తున్నాయి? గ్రాఫ్లు ఏమిటి? ఏ విధమైనటువంటి అంశాలు అనేవి రేపు JLM ఎగ్జామ్, RRB ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్ పేపర్ లోపల దీని మీద టిపికల్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సార్ మరి ఇటువంటి మోటార్లను ఎక్కడ వాడతారు అంటే వాటి గురించి కూడా చిన్న అప్లికేషన్ ఇస్తున్నాను చూడండి. DC షంట్ మీటర్స్, లేత్ మిషన్స్, సెంట్రిఫ్యూగల్ పంప్స్, బ్లోయర్స్ అండ్ ఫ్యాన్స్ ఎక్సెట్రా లోపల DC షంట్ మోటార్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ DC సిరీస్ విషయానికి వస్తే ఎలివేటర్స్, రోలింగ్ మిల్స్, లోకోమోటివ్స్. ఎందుకు వాడతారు సార్ DC మరి ఇక్కడ లోకోమోటివ్స్లో కానీ రోలింగ్ మిల్స్లో కానీ అంటే ఈ మోటార్ల లోపల ప్రధానంగా హై స్టార్టింగ్ టార్క్ ఉండడం వల్ల ఈ మోటార్లని లోడు వేశాక మాత్రమే స్టార్ట్ చేయాలి. లోడు వేశాక మాత్రమే స్టార్ట్ చేసేటువంటి DC మోటార్లను DC సిరీస్ మోటార్లుగా పిలుస్తారు. లోడు వేయకముందు స్టార్ట్ చేసే మోటార్లని DC షంట్ మోటార్లు అంటారు. ఇది ప్రతి ఎగ్జామ్లో మనకు ఉంది. ఇప్పుడు
ఇప్పుడు DC సిరీస్ మరియు షంట్ రెండింటి కలయిక కారణంగా వచ్చేటువంటి మోటార్లని కాంపౌండ్ మోటార్స్ అంటారు. అందులో రెండు రకాలు, ఒకటి క్యుములేటివ్ మోటార్స్ అంటారు, రెండవది డిఫరెన్షియల్లీ మోటార్స్ అంటారు. లోడ్తో పాటు వేగాన్ని పెంచుకునేటువంటి మోటార్లుగా డిఫరెన్షియల్లీ మోటార్లను పిలిస్తే, మనకి ఇక్కడ క్యుములేటివ్ మోటార్స్ అనేవి సిరీస్ మరియు షంట్ ఫీల్డ్లు అనేవి ఫీల్డ్ డైరెక్షన్స్ ఒకే విధంగా ఉంటే వాటిని క్యుములేటివ్గా మనం పిలుస్తాం. ఈ క్యుములేటివ్ మోటార్స్ని మిషన్ టూల్స్ లోపట మరియు మిషన్ గ్రైండర్స్ లోపట, లాండ్రీ మిషన్స్ లోపట ఎక్కువగా ఉపయోగిస్తారు. స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ అంటే క్రషర్స్, క్రెయిన్స్, హాయిస్ అండ్ కంప్రెసర్స్ లోపల ఈ మోటార్స్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోటార్స్ ఏంటి, మోటార్ ఫీల్డ్ ఏంటి, దాని యొక్క డయాగ్రామ్స్ ఏంటి, దాని అప్లికేషన్ మెథడ్స్ ఏంటి, ప్రతి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా చదువుకున్నప్పుడు మాత్రమే మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి ఇందులో, డోంట్ వరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్టర్నేటర్స్ ఆర్ యాజ్ యూజువల్లీ డిజైన్డ్ టు జనరేట్ విచ్ టైప్ ఆఫ్ AC వోల్టేజ్? బాగా వినండి, ఆల్టర్నేటర్ అంటే ఏంటి? AC వోల్టేజ్ని జనరేట్ చేయడం. ఆల్టర్నేటర్ అంటే దేనికోసం డిజైన్ చేశారు? మెయిన్గా ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ కోసం డిజైన్ చేశారు. ఏ ఫ్రీక్వెన్సీ అండి? విత్ ఏ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీని పొందడం కోసం ఆల్టర్నేటర్లను డిజైన్ చేయడం జరిగింది. ఈ ఆల్టర్నేటర్లు మళ్ళీ తిరిగి రెండు రకాలుగా రోటర్ని బట్టి ఉంటాయి. సిలిండ్రికల్ టైప్ ఉంటాయి, సేలియంట్ పోల్ టైప్ ఉంటాయి. ఈ విధంగా మనం చూస్తే ఫ్రీక్వెన్సీ F is equal N into P/120 అంటాం. ఫ్రీక్వెన్సీ F is equal N into P/120 అంటాం. N means స్పీడ్, P means నెంబర్ ఆఫ్ పోల్స్ అంటాం, నెంబర్ ఆఫ్ పోల్స్ అని కూడా పిలుస్తాం. ఇది ఒక ప్రిన్సిపల్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరికి రావాలి. మనకి ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళాక ఇక్కడ స్టేటర్ ఫ్రీక్వెన్సీ, రోటర్ ఫ్రీక్వెన్సీ అంటాడు వాడు. స్టేటర్ ఫ్రీక్వెన్సీ అంటే FS, రోటర్ ఫ్రీక్వెన్సీ అంటే FR. అంటే స్లిప్ని డిజైన్ చేయాలంటే రోటర్ ఫ్రీక్వెన్సీ బై స్టేటర్ ఫ్రీక్వెన్సీ వేయవలసి ఉంటుంది సూత్రం ప్రకారం. ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ NS మైనస్ NR/NS అనేటువంటి ప్రిన్సిపల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందులోపట NS వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే NS ఈజ్ ఈక్వల్ 120 ఇంటూ F/P అనేటువంటి ప్రిన్సిపల్ని ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటిది, దీన్ని సింక్రోనస్ స్పీడ్ అంటారు. సింక్రోనస్ స్పీడ్ అనేది ఎక్కడ పుడుతుంది అంటే మనకి ఇప్పుడు చూస్తే మోటార్ లోపల, మనం ఒకసారి చూస్తే మోటార్ లోపల ఉండేటువంటి ఫీల్డ్ లోపల పుట్టేటువంటి వేగాన్ని సింక్రోనస్ స్పీడ్ అంటాం. దీన్ని NS అంటాం. దాని లోపల వచ్చే వేగాన్ని ఏమంటాం, NR అని పిలుస్తాం. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ NR వాల్యూ తక్కువగా ఉండి NS వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మోటార్స్ యొక్క ప్రత్యేకత. అది జనరేటర్స్ విషయానికి వస్తే NR వాల్యూ అనేది ఎక్కువగా ఉండి NS వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఇది జనరేటర్స్ యొక్క అంశం. ఈ పూర్తి విషయాలు, ఇది సంబంధిత అంశాలన్నీ కూడా గ్రాఫ్ రూపం లోపల స్లిప్ని ఏ విధంగా, మీడియం స్లిప్ ఏంటి, లో స్లిప్ ఏంటి, హై స్లిప్ ఏంటి, స్పీడ్ విషయాలు అనేవి కూడా దీని లోపల డిస్కస్ చేయడం జరిగింది. అవి ఫర్దర్గా ఉపయోగపడతాయి మనకి ఆన్లైన్ లోపల, దీని గురించి పూర్తిగా ఉపయోగపడతాయి. ద నెక్స్ట్, ది టూ మెథడ్స్ ఆఫ్ సింక్రొనైజింగ్ అండ్ ఆల్టర్నేటర్స్ ఆర్. రెండు రకాలైనటువంటి అంశాలు, బాగా వినండి. ఇక్కడ రెండు మెథడ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ సింక్రొనైజింగ్ చేయడానికి ఆల్టర్నేటర్లని. వాస్తవానికి ఆల్టర్నేటర్లని సింక్రొనైజేషన్ చేసేటువంటి పద్ధతులు మూడు రకాలు. ఒక మెథడ్ని డార్క్ ల్యాంప్ మెథడ్ అంటారండి, డార్క్ ల్యాంప్ మెథడ్. రెండవ మెథడ్ని బ్రైట్ ల్యాంప్ మెథడ్ అని పిలుస్తారు. మూడవ మెథడ్ని సింక్రోనోస్కోపిక్ మెథడ్ అంటారు, సింక్రోనోస్కోప్ మెథడ్ అని పిలుస్తారు. సింక్రోనోస్కోపిక్ మెథడ్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్. అంటే ఇక్కడ స్లోగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. మీడియం రాగానే దాన్ని ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ని ఉపయోగించి ఫ్రీక్వెన్సీ మీటర్ యొక్క సహాయంతో, వోల్ట్ మీటర్ యొక్క సహాయంతో, సింక్రోనోస్కోప్ సహాయంతోనే అక్కడ సింక్రొనైజేషన్ చేస్తారు. అసలు సింక్రొనైజేషన్ అంటే ఏంటి సార్? సింక్రొనైజేషన్ అంటే ఒక రన్నింగ్ ఆల్టర్నేటర్కి ఇన్కమింగ్ ఆల్టర్నేటర్, అంటే మనకు సరిపడా లోడ్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు ఎక్కువగా మనకు సప్లై అనేది అంతరాయం కలవకుండా ఉండడం కోసం
ఆల్రెడీ పనిచేస్తూ ఉన్నటువంటి ఒక ఆల్టర్నేటర్కి ఇంకొక ఆల్టర్నేటర్ని కలిపే ప్రక్రియని సింక్రనైజేషన్ అంటారు. ఇందులోపల ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ని మనం కలిపినప్పుడు ఈ రన్నింగ్ ఆల్టర్నేటర్ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ ఎప్పుడు కలపాలి అండి అంటే ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ అనేది కలిపేటువంటి సందర్భం ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ని స్టార్ట్ చేసిన తర్వాత అది పనిచేస్తూ ఉన్నప్పుడే కలపవలసి ఉంటుంది. ఒకవేళ స్టార్ట్ చేయక ముందు గనక మనం కలిపినట్లయితే ఆ ఇన్కమింగ్ ఆల్టర్నేటర్ అనేది కాలిపోయే అవకాశం అనేది ఉంటుంది. రెండో విషయం ఏంటండి అంటే ఈ రెండు కూడా టెర్మినల్ వోల్టేజ్లు సమానంగా ఉండాలి. ఇందులో ప్రైమ్ మూవర్లు మాత్రం ఈక్వల్గా ఉండవలసినటువంటి అవసరం లేదు. రోటర్ ఫ్రీక్వెన్సీలు మాత్రం అంటే వచ్చేటువంటి కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీలు సమానంగా ఉండాలి. కానీ రెండింటి యొక్క రోటర్ యొక్క స్పీడ్స్ అనేవి సమానంగా ఉండవలసిన అవసరం లేదు. అవుట్పుట్ వోల్టేజ్లు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే సింక్రనైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మెథడ్స్ని డార్క్ ల్యాంప్ మెథడ్, బ్రైట్ ల్యాంప్ మెథడ్, సింక్రోనోస్కోపిక్. డార్క్ ల్యాంప్ మెథడ్ అంటే ఏంటి సార్? ఒకవేళ సింక్రోనోస్కోపింగ్ లేనప్పుడు బ్రైట్ ల్యాంప్ మెథడ్ పద్ధతులు లేనప్పుడు ఆర్ ఫేజ్ని ఆర్ ఫేజ్తో, వైని వై ఫేజ్తో, బీని బీ ఫేజ్తో అటాచ్ చేసే ముందు మధ్యలో ఒక 3 ల్యాంపులు ఉపయోగిస్తారు. 3 ల్యాంప్స్ ఉపయోగించినప్పుడు ఎప్పుడైతే మనం సింక్రనైజేషన్ చేసేటువంటి సందర్భంలో ఆ ఏసీ సైకిల్ అనేది చీకటిగా మారుతుంది. కాబట్టి ఆ మెథడ్లో సింక్రనైజేషన్ చేసే సందర్భాన్ని ఖచ్చితంగా కనుక్కోలేము. కాబట్టి ఆ పద్ధతిని డార్క్ ల్యాంప్ మెథడ్ అంటారు. రెండవ పద్ధతిని బ్రైట్ ల్యాంప్ మెథడ్ అంటారు. అంటే ఇక్కడ ఆర్ని వైతోని, వైని బీతోను మరియు బీని ఆర్తోని ఇలా 3 ఫేజుల లోపల 3 ల్యాంపులని రివర్స్లో ఇవ్వడం ద్వారా సింక్రనైజేషన్ చేసినప్పుడు కలిపినప్పుడు మనకి బల్బులు అనేవి ఎక్కువ ప్రకాశవంతంగా వెలగడం వల్ల దాన్ని బ్రైట్ ల్యాంప్ మెథడ్ అంటారు. ఈ విధంగా పూర్తి స్థాయి ఎనాలిసిస్ వీడియోస్ మనకు యాప్ లోపల చూసుకోవచ్చు. ఇందులోపల ఏంటండి అంటే ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి, లోడింగ్ ఎఫెక్ట్ అండ్ ఫేజ్ సీక్వెన్స్ ఈ సంబంధం లేదు. ల్యాంప్ మెథడ్ అండ్ సింక్రోనోస్కోపిక్ మెథడ్, ల్యాంప్ మెథడ్ అనేది ఉంది కానీ ఏ ల్యాంప్ మెథడ్ అనేది లేదు, ఇది కూడా మనం చెప్పలేం. నెక్స్ట్ 2 బ్రైట్ 1 డార్క్ ల్యాంప్ మెథడ్ అంటాం. 2 బ్రైట్ 1 డార్క్ ల్యాంప్ మెథడ్ అంటాం. హిస్టారిసిస్, లాసెస్ అండ్ ఫ్రిక్షన్ మెథడ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ల్యాంప్ మెథడ్ అనేది సింక్రోనోస్కోపిక్ మెథడ్ అనేది చెప్పచ్చు, కానీ ఇక్కడ మనకు ఎక్కువగా మనకు కనిపించే 2 మెథడ్స్ ఆఫ్ సింక్రనైజింగ్ అండ్ ఆల్టర్నేటర్ లోపల ఇక్కడ మనకు ప్రధానమైనటువంటి అంశం ల్యాంప్ మెథడ్ అండ్ సింక్రోనోస్కోపిక్ మెథడ్ అనేది ఉపయోగించండి. ల్యాంప్ మెథడ్ అంటే 2 వస్తాయి, మనకు డార్క్ ల్యాంప్ వస్తుంది మరియు బ్రైట్ ల్యాంప్ మెథడ్స్ కూడా రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ రైట్ ఆన్సర్ బి. ద నెక్స్ట్ విషయానికి వస్తే టోటల్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఫర్ ఏ 4 పోల్ ఏసీ మిషన్ ఈజ్ ఈక్వల్ టు, బాగా వినండి, ఇది చాలా డిఫరెంట్. ఇటువంటి ప్రశ్నలు ఏసీ ఆల్టర్నేటర్ మీద పడ్డప్పుడు కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక ఏసీ లోపల కాయిల్ యొక్క వైండింగ్ ఫ్యాక్టర్ అనేది దాని కాయిల్ ఫ్యాక్టర్ మరియు దాని యొక్క పిచ్ ఫ్యాక్టర్ మరియు దాని యొక్క బెర్త్ ఫ్యాక్టర్ లేదా డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు కాయిల్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ టు పిచ్ ఫ్యాక్టర్కి సమానంగా ఉంటుంది. ఇక్కడ కేపీ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా కేసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకు ఒక సూత్రం ఉంటుంది, α/2 అనేది, కాస్ α/2 సూత్రం. ఇది ఈ రకమైనటువంటి మోడల్ని టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ పేపర్లో 2019 లోపల దీంట్లో అడగడం జరిగింది. అక్కడ ఏమడిగాడంటే అక్కడ చూస్తే కేపీ ఈక్వల్స్ టు అక్కడ 60 డిగ్రీస్ అని ఇచ్చాడు. 60 డిగ్రీ ఎలక్ట్రికల్ డిగ్రీస్ 60 డిగ్రీస్ ఇచ్చినప్పుడు కాస్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్ బై 2గా మనం చేసినప్పుడు అది 30 వాల్యూ వస్తుంది. కాస్ 30 వాల్యూ ఎంత? 3/2. మరి అక్కడ 3/2 ఆప్షన్ కూడా లేదు, మళ్ళీ 3/2ను డెరైవ్ చేయాల్సి ఉంటుంది. 3/2 అంటే ఎంత? 1.732/2 అంటే 0.866 అనేటువంటి విలువ ఆ క్వశ్చన్ పేపర్లో సెట్ నెంబర్ ఏ లోపల బి అనే ఆప్షన్గా ఉంది. అంటే ఏ విధమైనటువంటి ప్రశ్నలు కూడా అడుగుతాడు, ఈ విధమైన ప్రశ్నలు కూడా అడుగుతాడు. బాగా వినాలి. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్స్ టు పోల్స్ బై 2 ఇంటూ మెకానికల్ డిగ్రీస్ అనేటువంటి ప్రిన్సిపల్ ఆధారంగా దీన్ని మనం డెరైవ్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే p/2 ఎన్ని పోల్స్ ఉన్నాయి? 4/2 ఇంటూ మనకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ అనేది లేదు కాబట్టి
మెకానికల్ డిగ్రీస్ అంటే ఎంత 360 డిగ్రీస్ 360 డిగ్రీస్ వేసుకుంటే మన ఇక్కడ 4 2 1 2 2 4 అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 360 ఈక్వల్స్ టు 720 డిగ్రీస్ అనేది ఆప్షన్గా ఉండడం జరుగుతుంది. అంటే ఈ విధమైనటువంటి ప్రిన్సిపల్ని ఉపయోగించి కూడా ఎగ్జామినేషన్ లోపల అడుగుతారు. ఇందులోపల నెంబర్ ఆఫ్ మోడల్స్ని ప్రాక్టీస్ చేయించడం జరిగింది మరియు న్యూ అప్డేట్ వీడియోస్ రూపం లోపల కూడా ఈ కోర్సుని పర్చేజ్ చేసిన వాళ్ళకి మీకోసం అందించడం కూడా జరిగింది. ది పర్సెంటేజ్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఫార్ములా ఆఫ్ అన్ ఆల్టర్నేటర్. బాగా వినండి, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కైనా లేకపోతే రోటర్కైనా, రోటర్ ఆఫ్ అంటే లేదా ఆల్టర్నేటర్కైనా ట్రాన్స్ఫార్మర్కైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ రెగ్యులేషన్ వచ్చినప్పుడు V0 మైనస్ V/V0 ఇంటూ 100 వస్తుంది. V0 అంటే నో లోడ్, నో లోడ్. V ఈక్వల్స్ ఏంటి ఇక్కడ ఫుల్ లోడ్, ఫుల్ లోడ్. ఇదేంటి ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ విలువ. అలానే మనం పరిశీలించినప్పుడు మరి ఆల్టర్నేటర్కి ఏంటి సార్, ఆల్టర్నేటర్ యొక్క వోల్టేజ్ రెగ్యులేషన్ విలువ E0 మైనస్ V/E0 ఇంటూ 100. మీకు ఇక దీన్ని బట్టి తెలిసిపోయి ఉంటుంది. E0 అంటే ఏంటి ఇక్కడ నో లోడ్, నో లోడ్ వాల్యూ, మనకి నో లోడ్ వోల్టేజ్. V ఈక్వల్స్ ఏంటి రేటెడ్ వోల్టేజ్, రేటెడ్ వోల్టేజ్, దాన్ని ఫుల్ లోడ్గా కూడా పిలుచుకోవచ్చు. ఈ సూటబుల్ అయ్యే ఈక్వేషన్ ఏంటి E0 మైనస్ V/E0 ఇంటూ 100. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎక్కువ చదవనక్కర్లేదు, ఇటువంటి ప్రశ్నలు నెంబర్ ఆఫ్ మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపల అందించడం జరిగింది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ JLM కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా డౌట్ పడద్దు. రేపో మాపో అన్నట్టుగానే నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డోంట్ వరీ. మీ అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.